హాయ్ అండి. అందరికీ నమస్కారం. సాధారణంగా పేపర్‌లో పేరు రావడం అంటే ఎవరో గొప్ప వ్యక్తులకు, సెలబ్రిటీలకు మాత్రమే సాధ్యం అనుకుంటారు. కానీ మేషరాశి వారికి ఈ జూన్ 22, 23, 24, 25 తేదీల్లో ఒక ఊహించని సంఘటన రాబోతుంది. మీరు ఎప్పుడూ కూడా కలలో కూడా ఊహించని విధంగా మీ పేరు లేదా మీ యొక్క ఫోటో స్థానిక లేదా ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రచురించడం రాబోతుంది. దీని వెనుక అసలు కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏమాత్రము కూడా మొదట నమ్మరు. ఆ తర్వాత ఆశ్చర్యంతో మీరు షాక్ అవుతారు. అసలు ఆ రోజుల్లో మీకు ఆ స్థాయి గుర్తింపు ఎలా రాబోతుంది? ఆ గుర్తింపు వలన మీ జీవితంలో ఎలాంటి సంచలనం సృష్టించబోతుంది? ఆ 4 రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారు ఎప్పుడు గుర్తింపు కోసం ఆరాటపడుతూ ఉంటారు. మీరు ఏదైనా పని చేస్తే అది 10 మందిలోనూ గొప్పగా ఉండాలని కోరుకుంటారు. కష్టపడే తత్వం మీ తర్వాత ఎవరైనా ఇప్పటి వరకు మీరు చేసిన ఎన్నో మంచి పనులు, మీరు పడ్డ కష్టానికి సరైన గుర్తింపు దక్కలేదని మీ మనసులో ఒక వెలితి చాలా కాలంగా ఉంది. ఇతరుల అభినందనల కంటే మీ ప్రతిభకు తగిన గౌరవం అందాలని మీరు ఎప్పుడూ కోరుకునే వ్యక్తిత్వం మీది. ఆ గౌరవం, ఆ గుర్తింపు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎందుకంటే గత కొన్నేళ్లుగా మీరు ఏదో ఒక నిరాశలో ఉన్నారు. నేను ఎంత కష్టపడుతున్నా ఎవరికీ తెలియడం లేదు, నా శ్రమ వృధా అయిపోతుంది అని మీరు ఎన్నోసార్లు బాధపడ్డారు. మీ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుత కాలంలో మీరు ఏదో ఒక ప్రాజెక్టుపై లేదా ఒక ముఖ్యమైనటువంటి పనిపై దృష్టి పెట్టి ఉన్నారు. దాని ఫలితం కోసం కూడా మీరు బలంగా ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు ఇప్పుడు తెరపడబోతుంది. మీరు చేసిన చిన్న ప్రయత్నం మీకు ఒక పెద్ద విజయంగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అసలు ఈ జూన్ నెలలో 22, 23, 24, 25 ఈ 4 రోజులు మేషరాశి వారి జాతకంలో మరి సువర్ణ అక్షరాలతో రాయదగినవిగా మీరు చేసిన ఒక మంచి పని లేదా మీరు సాధించిన ఒక చిన్న విజయం అకస్మాత్తుగా మీడియా కంటపడుతుంది. మీరు ఏదైనా సామాజిక సేవ చేసి ఉండొచ్చు. మీ యొక్క వృత్తిలో అద్భుతమైనటువంటి ప్రతిభ చూపి ఉండవచ్చు. లేదా ఊహించని విధంగా మీరు ఒక పోటీలో గెలిచి ఉండవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన ఒక మీడియా సంస్థ లేదా పత్రికా ప్రతినిధులు మీ గురించి ప్రత్యేక కథనం రాయబోతున్నారు. మీ ఫోటో పేపర్లో చూసినప్పుడు మీ కుటుంబ సభ్యులు, మిత్రులు ఎంత ఆశ్చర్యపోతారో మీరు కూడా అంతే షాక్ అవుతారు. ఇది కేవలం ఫోటో మాత్రమే కాదు, మీ టాలెంట్కి దక్కిన ఒక సర్టిఫికేట్. మీరు ఈ విషయాన్ని అయితే ఎన్నాళ్ళు రహస్యంగా ఉంచారు, అదే విషయం అందరికీ తెలియబోతుంది. దీనివలన మీ కెరియర్లో ఒక పెద్ద ఆఫర్ లేదా మంచి గుర్తింపు కూడా దక్కనుంది. ఆ ఫోటో పేపర్లో పడిన రోజు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వాళ్ళు సైతం మీ యొక్క ఫోటో చూసి, మీకు ఫోన్ చూసి అభినందిస్తారు. మీ పేరు ఆ పత్రికా శీర్షికలో మెరవబోతుంది. అంటే దాని అర్థం మీరు ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నారని. ఈ 4 రోజులు మీరు చేసే చిన్న పని కూడా వృధాగా పోదు. అన్నీ మీకు పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టేలా బలంగా పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం, ఈ గుర్తింపు రావడానికి కారణం మీరు గతంలో ఎవరికి చెప్పకుండా చేసిన ఒక నిశ్శబ్దమైనటువంటి కృషి. మీరు దేనికోసమైతే ఆశపడకుండా కష్టపడ్డారో ఆ కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. గ్రహాలు కూడా మీ జాతకంలో కీర్తి స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇది కేవలం మీ అదృష్టం కాదు, మీరు విత్తిన విత్తనం ఇప్పుడు మహావృక్షంగా మారి పండ్లను ఇచ్చే క్రమంలో ఉంది. అంటే మీరు పడిన కష్టానికి తగినటువంటి
ఫలితం వచ్చే సమయం ఇదే. జ్యోతిష శాస్త్రం ప్రకారం దశమ స్థానంలో రవి అంటే సూర్యుడు మరియు బుధుడు కలిసి సంచరిస్తున్నారు. రవి కీర్తికారకుడు, బుధుడు ప్రచారకారకుడు. వీరి కలయిక వలన మీ పేరు 10 మందికి తెలిసేలా చేస్తుంది. ఈ జూన్ నెలలో ఈ యొక్క గ్రహాల సంచారం మీకు రాజయోగం వంటి గుర్తింపును కూడా ఇస్తుందంటే ఏమాత్రం కూడా ఆశ్చర్యం కాదు. ఇది మీ యొక్క గ్రహాలకు మీరు ధన్యవాదాలు చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా తప్పులేదు. ఎందుకంటే మీకు వచ్చేటటువంటి అనుకూలమైన పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. అయితే దీనివల్ల కలిగే అతిపెద్ద లాభం మీలో పెరగబోయే ఆత్మగౌరవం. మీరు ఉన్నత శిఖరాలకి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు పడతారు. దీనివల్ల ఈ యొక్క వృత్తిలో మరి ఉద్యోగ స్థాన చలనం, జీత భత్యాల్లో పెరుగుదల, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. పాత శత్రువులు కూడా మీ గురించి గొప్పగా మాట్లాడుకోవడం మీకు ఒక పెద్ద విజయమే అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు మరీ గర్వం తలకెక్కకుండా చూసుకోండి. మీ చుట్టూ ఉన్న కొంతమంది అసూయపడే అవకాశం ఉంది. కాబట్టి అతిగా మాట్లాడకుండా సంయమనం పాటించడం చాలా మంచిది. ఈ యొక్క జూన్ 22 నుండి 25 తేదీల మధ్య ఏదైనా ఒక చిన్న సామాజిక సేవ, ఉదాహరణకి ఏదైనా పక్షులకు ఆహారం పెట్టడం, పేదలకు సహాయం చేయడం లేదా ఏదైనా క్లీనింగ్కి సంబంధించిన ప్రయత్నాలు చేయడం కూడా మీ యొక్క కీర్తిని స్థిరంగా చేయడమే కాకుండా మీకు మరింత పేరు ప్రఖ్యాతులు పెరిగేలా ఇది స్థిరంగా చేస్తుంది. అయితే ప్రధానంగా మరి పేపర్లో రావటం అనేది ఒక జీవితంలో మైలురాయి లాంటిది. మీరు కష్టపడటం ఆపకండి. ఎందుకంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఆ యొక్క పేపర్ కటింగ్ చేసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోండి. మీ భవిష్యత్తుకు ఒక మంచి పునాదిలా ఉంటుంది. మీరు ఎవరని ఈ ప్రపంచానికి చాటి చెప్పే సమయం కూడా వచ్చేసింది. మీరు రేపు ఉదయాన్నే పేపర్ తెరిచినప్పుడు మీ పేరు చూసి మీరు ఎంతో గర్వపడతారు. ఊహించుకోండి. మీ యొక్క విజయం గర్జించబోతుంది. ఆ గర్జనకు మీరు సిద్ధంగా ఉండాలి. మరి రేపటి రోజున జరగబోయే మీ జీవితంలో అద్భుతాలు జరగాలని ఈ యొక్క ప్రధానంగా ఏదైతే 22, 23, 24, 25 తేదీల్లో మీకు మరింత కీర్తి ప్రతిష్టలు కలగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఖచ్చితంగా జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి విషయాలు, ముఖ్యమైన విషయాలు మీకు ఎప్పుడు నా వంతుగా నేను తెలియజేస్తూనే ఉంటాను. మరొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు ధన్యవాదములు.